ఓ ఆలయం, దానికింద రహస్య గదుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద నిధి దాగి ఉంది. ఇది కేవలం బంగారం వజ్రాల కథ మాత్రమే కాదు, తరతరాల నమ్మకం, ఒక రాజవంశం దేవుడికి చేసుకున్న అంకితభావం, ఇంకా ఇప్పటికీ వీడని ఒక పెద్ద మిస్ట్రీ. పదండి, పద్మనాభస్వామి ఆలయ అపార నిధి వెనుక ఉన్న అద్భుతమైన కథలోకి వెళ్దాం. అక్షరాల 1,50,000 కోట్ల రూపాయలు. 2011లో ఆలయంలోని రహస్య గదులు తెరిచినప్పుడు బయటపడిన సంపదకు కట్టిన విలువ ఇది. ఒక్కసారిగా ఈ ఆవిష్కరణతో ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ప్రదేశాల్లో ఒకటిగా నిల్చింది. ఇంతకీ ఈ సంఖ్య వెనుకున్న అసలు కథేంటి? అయితే ఇది కేవలం డబ్బు గురించిన కథ కాదు. ఇది వందల ఏళ్ల చరిత్ర, తరతరాలుగా వస్తున్న విశ్వాసం, ఇంకా ఇప్పటికీ అంతుచిక్కని ఓ రహస్యం. అసలు ఇంతటి అపారమైన నిధిని ఒక ఆలయం అందరి కళ్లముందే ఇన్ని శతాబ్దాలుగా ఎలా దాచిపెట్టగలిగింది? చెప్పలేని సంపద ఉన్న నేలమాళిగ. సరే, మన ప్రయాణం ఇక్కడ నుంచి మొదలవుతుంది అంటే ఇటీవలి చరిత్రలో 2011లో అన్నమాట. ఆ సంవత్సరమే శతాబ్దాలుగా మూసి ఉన్న తలుపులు తెరుచుకున్నాయి. ప్రపంచం ఊహకు కూడా అందని ఒక నిజాన్ని కళ్లారా చూసింది. అంతా ఎలా మొదలైందంటే ఒక న్యాయవాది దాఖలు చేసిన పిటీషన్తో. దాని ఫలితంగా సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక ఆదేశాన్ని ఇచ్చింది. శతాబ్దాలుగా ఎవరూ అడుగుపెట్టని 6 భూగర్భ గదుల్ని అంటే నేలమాళిగలను తెరవాలని చెప్పింది. దీంతో ఆధునిక కాలంలోనే అతిపెద్ద నిధివేట అధికారికంగా మొదలైంది. అలా తెరిచిన 5 గదుల్లోంచి బయటపడింది మామూలు సంపద కాదు. కిలోల కొద్దీ బరువున్న స్వచ్ఛమైన బంగారు విగ్రహాలు, వజ్రాలు పొదిగిన 18 అడుగుల పొడవైన బంగారు గొలుసులు, ఏకంగా రోమన్ సామ్రాజ్యం కాలం నాటి పురాతన నాణేల బస్తాలు, ఇంకా దేవుడికి సమర్పించిన లెక్కలేనన్ని అమూల్యమైన కానుకలు. ఇది నిజంగా ఊహకు అందని సంపద. 5 గదులకే ఈ స్థాయిలో సంపద ఉంటే ఇక 6వ గది, అదే వాల్ట్ బి, ఇప్పటికీ తిరువని ఆ అతిపెద్ద నేలమాడిగలో ఇంకేమి దాగుందో? దాని తలుపులపై ఉన్న నాగసర్పాల వెనక ఏ రహస్యం దాగుంది? ఈ ప్రశ్న ఇప్పటికీ ఓ పెద్ద మిస్టరీనే. దేవుని రాజ సంరక్షకులు, ఇంత సంపద ఇది ఒక్క రాత్రిలో వచ్చి చేరింది కాదు కదా. దీని వెనుక శతాబ్దాల చరిత్ర, ఒక రాజవంశం యొక్క అచంచలమైన భక్తి ఉన్నాయి. ఇంతకీ ఈ నిధిని ఎవరు సమకూర్చారు? ఎందుకు దాన్ని అలా ఆలయం లోపల దాచిపెట్టారు? ఈ ప్రశ్నలకు సమాధానం మనల్ని ట్రావెన్కోర్ రాజవంశం కథలోకి తీసుకువెళ్తుంది. వాళ్లు కేవలం పాలకులు మాత్రమే కాదు, శతాబ్దాలుగా ఈ ఆలయానికి, దానిలోని దైవిక సంపదకు సంరక్షకులుగా ఉన్నారు. ఎన్నో శతాబ్దాలుగా ట్రావెన్కోర్ రాజ్యానికి ఈ ఆలయమే ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడి రాజులు తమను తాము పాలకులుగా కాకుండా ఆలయ సంపదకు కేవలం సంరక్షకులుగా మాత్రమే భావించారు. వాళ్ల రాజ్యం, వాళ్ల అధికారం అన్నీ ఆ పద్మనాభస్వామికే అంకితం చేశారు. దీని వెనుక ఉన్న కీలకమైన భావన పద్మనాభదాస, అంటే పద్మనాభుని సేవకులు. ట్రావెన్కోర్ రాజులు తమను తాము రాజులమని అనుకోలేదు, స్వామివారి సేవకులమని ప్రకటించుకున్నారు. అందుకే రాజ్యసంపద మొత్తం వాళ్లది కాదు, అది దేవునిది. ప్రతి నాణెం, ప్రతి ఆభరణం దేవునికి సమర్పించిన కానుకే. వాళ్ల నమ్మకమేంటంటే మా రాజ్యం, మా సంపద, మా కుటుంబం అన్నీ స్వామివారివే, మేం కేవలం ఆయన సేవకులమంతే. ఈ ఒక్క నమ్మకమే వాళ్ల పాలనకు పునాది. యుద్ధాల్లో గెలిచిన సంపద, వ్యాపారం ద్వారా వచ్చిన లాభం అన్నీ కూడా రాజఖజానాకు బదులుగా ఆలయ గదులకు చేరాయి. శయనిస్తున్న దేవుని పురాణం. మరి ఇంత భక్తి, ఇంత సంపద, వీటన్నిటికీ కేంద్రబిందువు ఎవరు? ఆ రాజులు ఎవరిని తమ సర్వస్వంగా భావించారు? ఇప్పుడు మనం కథ యొక్క మూలానికి, అంటే ఆలయంలో కొలువయున్న పద్మనాభస్వామి గురించి తెలుసుకుందాం. ఈ అపారమైన సంపదంతా సాక్షాత్తూ మహావిష్ణువు స్వరూపమైన శ్రీ పద్మనాభస్వామికి అంకితం చేయబడింది. ఆయన ఇక్కడ అనంత శయనం భంగిమలో, అంటే ఆదిశేషునిపై యోగనిద్రలో కొలువయున్నారు. అందుకే ఈ నగరానికి తిరు అనంతపురం అనే పేరొచ్చింది. అంటే శ్రీ అనంత పద్మనాభస్వామి ఉండే పవిత్ర నగరం అని అర్థం. ఆలయ పురాణం ప్రకారం దివాకరముని అనే ఋషికి బాలుడి రూపంలో ప్రత్యక్షమైన మహావిష్ణువు ఆ ఋషి కోపానికి గురై మాయమవుతాడు. ఆ తరువాత తన నిజమైన విశ్వరూపాన్ని చూపిస్తాడు. ఆ భారీ రూపాన్ని మానవులు పూజించలేరని ఋషి ప్రార్థించగా స్వామివారు ప్రస్తుతం ఆలయంలో ఉన్న శయన రూపంలోకి మారిపోయారట.
ఆ ఋషి కోరిక మీదే వెలిసిన ప్రధాన విగ్రహం 12,000 పవిత్ర సాలగ్రామ శిలలతో తయారైంది. అది ఎంత పెద్దదంటే స్వామివారి పూర్తి రూపాన్ని ఒకేసారి దర్శించుకోవడం అసాధ్యం. భక్తులు 3 వేర్వేరు ద్వారాల గుండా మాత్రమే ఆయనను చూడగలరు. ఈ 3 ద్వారాల దర్శనం నిజంగా ఓ అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం. మొదటి ద్వారం నుండి స్వామివారి ముఖం, శివలింగం కనిపిస్తాయి. రెండవ ద్వారం నుండి నాభి నుండి ఉద్భవించిన కమలంలో బ్రహ్మదేవుడు, ఇక మూడవ ద్వారం నుండి ఆయన పవిత్ర పాదాలు కనిపిస్తాయి. సృష్టి, స్థితి, లయ అన్నీ ఆయనలోనే ఉన్నాయని ఈ దర్శనం మనకు చెబుతోంది. ఒక సంపద యొక్క భవిష్యత్తు. సరే, పురాణాల నుంచి, రాజుల కాలం నుంచి ఇప్పుడు మనం నేరుగా 21వ శతాబ్దంలోకి వచ్చేద్దాం. ఈ అపారమైన నిధి ఆవిష్కరణ విశ్వాసంతో పాటు ఎన్నో ఆధునిక సవాళ్లను, జవాబులేని ప్రశ్నలను కూడా బయటకు తెచ్చింది. చూడండి, 1860లలో ట్రావెన్కోర్ రాజ్యం ఈ నేలమాళిగలను మూసేసింది. మళ్లీ 100 తర్వాత 2011లో సుప్రీంకోర్టు ఆదేశాలతో అవి తెరుచుకున్నాయి. ఈ న్యాయ పోరాటం 2020లో మరో కీలక మలుపు తీసుకుంది. ఆలయ నిర్వహణ హక్కుల విషయంలో సుప్రీంకోర్టు రాజకుటుంబం పాత్రపై ఒక తీర్పు ఇచ్చింది. శతాబ్దాలనాటి సంప్రదాయం ఆధునిక చట్టాలతో ముడిపడింది. ఈ ఆవిష్కరణ ఒక ప్రపంచవ్యాప్త చర్చకు దారితీసింది. దేవునికి చెందిన ఈ సంపదకు నిజమైన హక్కుదారులు ఎవరు? దీన్ని ఆలయంలోనే భద్రంగా ఉంచాలా, లేక ప్రజా సంక్షేమం కోసం, అంటే ఆస్పత్రులు, పాఠశాలల కోసం ఉపయోగించాలా? నమ్మకం, వారసత్వం, ఆధునిక అవసరాల మధ్య ఇది ఒక పెద్ద సంఘర్షణ. ఒక రాజ్యం యొక్క సంపద మొత్తం దేవుడికే చెందినప్పుడు 21వ శతాబ్దంలో దానికి నిజమైన వారసులు ఎవరు? ఇది కేవలం ఒక ఆలయం గురించిన కథ కాదు. ఇది మన చరిత్ర, మన విశ్వాసాలు, మన భవిష్యత్తు గురించి మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న. పద్మనాభస్వామి ఆలయ కథ ముగిసిపోలేదు. బహుశా అది ఇప్పుడే మొదలైందేమో.